శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓర్పుతో ఉన్న హృదయం విసిగిపోతే ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో జేఎం రవి విడాకుల విషయమే. సినిమా ఇండస్ట్రీలో బంధాలన్నీ నీటిపై రాతలే అని చెప్పాలి. సంవత్సరాల తరబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య, ధనుష్, ఐశ్వర్య, జీవి ప్రకాష్, సైంధవి విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. ఇక ఇదే కోవలో తమిళ్ స్టార్ హీరో అయిన జేఎం రవి తన భార్య నుండి విడాకులు తీసుకొని విడిపోయినట్లు రీసెంట్ గా తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుండి అనౌన్స్ చేశాడు. ఇక అందులో ఆర్తితో తన వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నాడని, ఇది ఎంతో కఠినంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పడంతో ఇప్పుడు జేఎం రవి ఆర్తి విడాకులకి కారణాలేంటి అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. అసలు జేఎం రవి ఇల్లరికపు అల్లుడిగా వెళ్ళడానికి గల కారణాలేంటి? ఐశ్వర్య లక్ష్మికి జేఎం రవికి ఉన్న సంబంధం ఏంటి? ధనుష్ వల్లే జేఎం రవి విడాకులు తీసుకుంటున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రవి సూర్య మోహన్ అలియాస్ జేఎం రవి. ఇతను 1980 సెప్టెంబర్ 10న తమిళనాడులోని చెన్నైలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మహమ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్ అలియాస్ ఎడిటర్ మోహన్, తల్లి వరలక్ష్మి. ఇతనికి రోజా అనే అక్క, రాజా అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఇక జేఎం రవి తండ్రి మోహన్ గారికి 10 ఏళ్ల వయసున్నప్పుడే తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథయ్యారు. అలా ఆ తర్వాత ఊర్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో మదురై నుండి చెన్నైకి వెళ్లి పని కోసం ట్రై చేస్తున్నప్పుడు కేఏ తంగవేలు అనే కామెడీ ఆర్టిస్ట్ ఇంటి ముందు ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక అలా ఇతన్ని కేఏ తంగవేలు చేరదీసి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి చిన్న రూమ్తో పాటు తనకి అసిస్టెంట్గా ఒక పనిని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అబ్దుల్ ఖాదర్గా ఉన్న ఇతని పేరుని మోహన్గా మార్చడం జరిగింది. ఇక అలా మోహన్ గారు ఒకవైపు అసిస్టెంట్గా పనిచేస్తూ మరోవైపు తంగవేలుకి సంబంధించిన స్టూడియో పనుల్ని కూడా చూసుకుంటుండేవారు. అలా నిదానంగా ఎడిటింగ్ వర్క్ని కూడా నేర్చుకొని తంగవేలు సపోర్ట్తో 1960 నుండి కొన్ని మూవీస్కి అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తుండేవారు. ఇక అలా దానివల్ల అంతలా పేరు గాని డబ్బు గాని వచ్చేది కాదు. ఇదిలా ఉంటే మదురైకి తరచూ వెళ్ళొస్తుండగా ఆ సమయంలో వరలక్ష్మి అనే బ్రాహ్మణ అమ్మాయితో మోహన్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వీరి పెళ్లికి వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోగా మోహన్ని కొట్టి తిట్టి అవమానించారు. దీంతో వెనకడుగు వేయని మోహన్ వరలక్ష్మితో పారిపోయి ఒక గుడిలో తాళి కట్టి చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా చేతిలో ₹1 కూడా లేకపోవడంతో తంగవేలు దగ్గర ₹50 అప్పు తీసుకొని 5 రూపాయలతో ఒక చిన్న పూరి గుడిసెని అద్దెకు తీసుకొని అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తూ ఫ్యామిలీని గడిపేవాడు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1973లో రాజా అనే అబ్బాయి, 1975లో రోజా అనే అమ్మాయి, 1980లో రవి అనే 3వ అబ్బాయి జన్మించాడు. ఇక అలా 3 పిల్లలు పుట్టేంత వరకు అదే పూరి గుడిసెలో ఉన్న మోహన్ తనలాగే తన పిల్లలు కష్టపడకూడదని 1981 నుండి సినిమాల్లో మెయిన్ ఎడిటర్గా పనిచేయాలని ట్రై చేయగా ఇతని ఎడిటింగ్ స్కిల్స్ని చూసి స్టార్ డైరెక్టర్లందరూ ఛాన్స్ ఇవ్వడంతో కొద్ది రోజుల్లోనే మోహన్ బిజియెస్ట్ ఎడిటర్గా మారాడు. కానీ అలా ఎన్ని మూవీస్ని ఎడిట్ చేసినా అంతలా డబ్బులు రాకపోయేసరికి తెలుగులో హిట్ అయిన కొన్ని మూవీస్ తమిళ్ డబ్బింగ్ రైట్స్ని తీసుకొని అక్కడ రిలీజ్ చేయడం మొదలెట్టాడు. అలా కొన్ని మూవీస్లో మంచిగా ప్రాఫిట్స్ రావడంతో కొన్ని తెలుగు మూవీస్కి కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇక అలా మొదటిగా వినోద్ కుమార్, దాసరి నారాయణరావు గారు నటించిన మామగారు అనే మూవీకి కో ప్రొడ్యూసర్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అందులో మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయి. అలా ఆ తర్వాత మోహన్కి హీరో సుమన్తో ఉన్న మంచి పరిచయం కారణంగా బావా బామ్మర్ది అనే మూవీకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. ఇక అదే మూవీలో తన రెండో కొడుకైన జేఎం రవితో సుమన్ చిన్నప్పటి క్యారెక్టర్ని చేపించడంతో జేఎం రవి తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా బావా బామ్మర్ది మూవీ 1993లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత శుభమస్తు, చిరంజీవితో హిట్లర్, మనసిచ్చి చూడు అనే మూవీస్కి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ మరోవైపు ఎడిటర్గా కూడా పనిచేసేవాడు. అలా కొద్ది రోజుల్లోనే తను ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చి ఆర్థికంగా బలపడి చెన్నైలో ఒక పెద్ద ఇల్లుని కట్టించి అందులో తన ఫ్యామిలీని సెటిల్ చేశాడు. ఇక జేఎం రవి తన స్కూలింగ్ని చెన్నైలోని జవహర్ విద్యాలయ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రవికి క్రికెటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది.
కానీ తన అక్క క్లాసికల్ డ్యాన్స్ కోచింగ్కి వెళ్తుంటే తను కూడా తోడుగా వెళ్లడంతో నిదానంగా జేఎం రవికి కూడా క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి 7 సంవత్సరాలు క్లాసికల్ డ్యాన్స్ని నేర్చుకొని తన 12వ ఏటకి అందులోకి అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే రవి తన తండ్రిలాగే సినిమాల్లో టెక్నీషియన్ అవ్వాలని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో జాయిన్ అవ్వగా అందులో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తన టీంతో కలిసి ఒక నాటకం వేయగా ఇతను చేసిన యాక్టింగ్ని చూసి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రవిని పొగడడంతో అప్పటి నుండి రవి సినిమాల్లో నటుడవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా తండ్రి కూడా రవికి సపోర్ట్ చేస్తూ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్కి పంపించాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో తన పెద్ద కొడుకైన ఎం రాజాని డైరెక్టర్ని చేయాలని అప్పటికే తమిళ్లో హిట్ అయిన తెన్కాసి పట్టణం మూవీ రైట్స్ని తీసుకొని దాన్ని తెలుగులో హనుమాన్ జంక్షన్ మూవీగా చేయాలని డిసైడ్ అయి అందులో అర్జున్ జగపతి బాబు హీరోస్గా చేయగా ఆ మూవీకి మోహన్ మరియు అతని భార్య ప్రొడ్యూసర్స్గా చేయడం జరిగింది. ఇక అలా హనుమాన్ జంక్షన్ మూవీ 2001 జూన్ 11న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయి. అలా ఆ తర్వాత తన చిన్న కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని ఎదురు చూస్తున్నప్పుడే తేజ డైరెక్ట్ చేసిన జేఎం మూవీ తమిళ్ రీమేక్ రైట్స్ని తీసుకొని రవి హీరోగా, రాజా డైరెక్టర్గా 3 కోట్ల బడ్జెట్తో తమిళ్లోనూ జయం అనే పేరుతో నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయి 25 కోట్లని కలెక్ట్ చేసి భారీ హిట్ అయింది. దీంతో రాజాకి డైరెక్టర్గా, రవికి హీరోగా తమిళ్లో మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి తెలుగులో హిట్ అయిన మూవీస్ని తమిళ్లో రీమేక్ చేయడం మొదలెట్టారు. ఇక అలా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, నాగార్జున యొక్క ఆజాద్ అనే మూవీని తమిళ్లో చేయగా అన్ని మూవీస్ హిట్ అయి జయం రవి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అలా కొడుకు సక్సెస్ఫుల్ హీరో అవడంతో తనకి పెళ్లి చేయాలని కుటుంబం మొత్తం ఒక మంచి అమ్మాయి కోసం వెతకడం మొదలెట్టారు. కానీ అప్పటికే జయం రవి తన కాలేజ్ మేట్ అయిన ఆర్తి అనే అమ్మాయితో 5 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడని, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని తన తండ్రికి చెప్పగా మోహన్ గారు అప్పటి నుండి ఆర్తి గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే మైసూరు జై చామరాజు వడియర్ అనే మహారాజు తను ఏ రాజ్యానికి వెళితే ఆ రాజ్యంలో ఒక పెద్ద బంగ్లాని కట్టించి అక్కడుండే అందమైన అమ్మాయిల్ని భార్యల్లాగా చూసుకుంటూ వారితో పిల్లల్ని కనేవాడు. కానీ వారిని పెళ్లి చేసుకునేవాడు కాదు. ఇక ఇదే కోవలో జై చామరాజు మహారాజు మైసూరు యుద్ధం జరిగేటప్పుడు చెన్నైకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద బంగ్లాని కట్టించి అందులో ఒకసారి కల్పన అనే ఒక క్లాసికల్ డాన్సర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా తన మీద కన్నేసిన మహారాజు ఆమెకు విజయ్ కుమార్ అనే కొడుకుని, రంజని అనే కూతుర్నిచ్చాడు. ఇక మైసూర్లో జరుగుతున్న యుద్ధం పూర్తవడంతో తను కట్టించిన ఆ బంగ్లాని కల్పన పేరు మీద రాసి ఆమెకు కావలసినంత డబ్బుని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ కల్పన పిల్లలకి ఆ మహారాజు తన ఇంటి పేరుని పంచుకోలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఆ బంగ్లా పేరు కల్పన హౌస్గా ఫేమస్ అయి ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోల మూవీ షూటింగ్స్ని అందులో చేస్తుండడం గమనార్హం. ఇక అలా కల్పన కొడుకైన విజయ్ కుమార్కి అక్కడ జరిగే షూటింగ్స్ని చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి తను కూడా సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. దీంతో తనకి 20 ఏళ్ల వయసు రాగానే స్టార్ డైరెక్టర్గా ఉన్న ఎస్పి ముత్తురాముని పిలిచి కల్పన అతనికి ఈ విషయం చెప్పగా అతను ఒరు కోవిల 2 దీపం అనే మూవీని ప్లాన్ చేసి అందులో సరోజ అనే అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఇక అలా సరోజ అనే పేరు కాస్త పాతగా ఉందని ఆమె పేరుని సుజాతగా మార్చడం జరిగింది. అలా ఆ తర్వాత ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు విజయ్ కుమార్కి సుజాతకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరు చేసిన మూవీ 1977లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో విజయ్ కుమార్ ఆ తర్వాత యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి సుజాతని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇతని తల్లి కల్పన ముందుగా వీరి పెళ్లికి ఒప్పుకోకపోయినా విజయ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వేరే దారి లేక కల్పన ఆ పెళ్లికి ఒప్పుకొని 1978లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అనూహ్య, ఆర్తి అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అలా మొదటి అమ్మాయి అనూహ్య మందబుద్ధి కారణంగా ఎప్పుడూ ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉండేది. ఇదిలా ఉంటే పిల్లలు పుట్టాక సుజాత ప్రొడ్యూసర్గా మారి కొన్ని సీరియల్స్ని చేయగా అటు ఇటుగా అన్ని సీరియల్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ముఖ్యంగా రమ్యకృష్ణ, ఖుష్బూ లాంటి హీరోయిన్స్తో తమిళ్లో సీరియల్స్ చేయడంతో సుజాత విజయ్ కుమార్ ప్రొడ్యూసర్గా చాలా ఫేమస్ అయింది. ఇక అలా ఈమె ఏం చేసినా తన భర్త అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేసేవాడు. అంతేకాకుండా సన్ టీవీ మరియు జయా టీవీలో సుజాత సీరియల్స్కి ఎప్పటికీ స్లాట్స్ని అవైలబుల్గా ఉంచేవారు. ఇక ఇదిలా ఉంటే ఈమె రెండో కూతురు ఆర్తి లయోలా కాలేజీలో చదివేటప్పుడు జేఎం రవితో ప్రేమలో పడి అతను హీరోగా సక్సెస్ అయ్యాక తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా ఆర్తి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకున్న జేఎం రవి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో 2009లో సుజాత, విజయ్ కుమార్ గ్రాండ్గా వీరి పెళ్లి జరిపించి జేఎం రవిని ఇల్లరికపు అల్లుడిగా తీసుకురావడం జరిగింది. దీంతో అప్పటి నుండి జేఎం రవితో తన తండ్రి మోహన్ మాట్లాడడం మానేశాడు. అయినా ఇదంతా పట్టించుకోకుండా జేఎం రవి తన సినీ కెరియర్ పై, పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టాడు. ఇక జేఎం రవి, ఆర్తి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆరవ్ మరియు అయాన్ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్నప్పటికీ ఎప్పుడైతే జేఎం రవి తన అన్నయ్యతో కలిసి తెలుగు సినిమాల్ని రీమేక్ చేయడం మానేశాడో
అప్పటి నుండి తమిళ్లో తను చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అలా ఇండస్ట్రీలో 2010 నుండి 2015 వరకు సక్సెస్ లేకపోవడంతో జయం రవి సినీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో వేరే దారి లేక తన అన్నయ్య డైరెక్షన్లో తని ఒరువన్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇదే మూవీని తెలుగులో ధృవ మూవీగా రీమేక్ చేయడం గమనార్హం. ఇక అలా తని ఒరువన్ మూవీతో వచ్చిన క్రేజ్తో జయం రవి అత్తైన సుజాత తన అల్లుడితో ఒక మూవీని చేసి హిట్ కొట్టాలని అడంగలూరు అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో మళ్ళీ భూమి అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఆ వెంటనే సైరన్ అనే మూవీ చేసి రిలీజ్ చేయడంతో అది డిజాస్టర్గా మారింది. దీంతో ఎలాగైనా ఆ మూవీలో పోయిన డబ్బులతో పాటు తన అల్లుడి సినీ కెరియర్ని కూడా మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలని స్టార్ డైరెక్టర్ అయిన పాండ్యరాజ్తో ఒక మూవీ చేసేందుకు అతనికి అడ్వాన్స్ ఇచ్చి జయం రవిని ఆ మూవీ కోసం డేట్స్ అడగగా జయం రవి అందులో యాక్ట్ చేసేందుకు తన అత్త దగ్గర 30 కోట్లని డిమాండ్ చేయడం జరిగింది. దీంతో సుజాత జయం రవిని అవమానిస్తూ 5 సంవత్సరాల్లో ఒక్క హిట్ మూవీ కూడా లేని నీకు 30 కోట్లు ఎలా ఇస్తారని, ఇప్పటికే తమకి జయం రవి వల్ల చాలా నష్టం వచ్చిందని, ఆ నష్టాన్ని రికవరీ చేయాలంటే నువ్వు ఈ సినిమా తప్పకుండా చేయాలని డిమాండ్ చేయడంతో ఇదే విషయంపై వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయి. దీంతో జయం రవి అత్తిల్లును వదిలేసి మరో ఇంటికి వెళ్లాలని తన భార్యని అడగగా ఆమె తన తల్లిదండ్రుల్ని అక్కని వదిలేసి ఎక్కడికి రానని, మొదట్లో ఇల్లరికపు అల్లుడిగా ఒప్పుకొని ఇప్పుడు బయటికి రమ్మంటే ఎలా వస్తానని చెప్పడంతో తన భార్య తనని అర్థం చేసుకోవట్లేదని జయం రవి మానసికంగా కృంగిపోయి కొన్ని రోజులు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారితోనే ఉండడం మొదలెట్టాడు. ఇక మధ్యలో పెద్దలంతా పంచాయతీ చేసి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా తన భార్య సపరేట్గా రావడానికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక అదే సమయంలో జయం రవి భార్య అయిన ఆర్తి హీరో ధనుష్ ఏర్పాటు చేసే ప్రతి ఒక్క పార్టీకి ఫంక్షన్కి వెళ్తూ అతనితో క్లోజ్గా ఉండేది. అలా ఈ విషయాన్ని తెలుసుకున్న జయం రవి ఒకరోజు ఈసీఆర్ రోడ్లో ధనుష్ వెళ్తున్న కారుని ఆపి అతనితో పెద్దగా గొడవ చేయడంతో ఈ విషయం అప్పట్లో మీడియాలో హల్చలైంది. అయినా కూడా ఆర్తి ధనుష్ ఫ్రెండ్షిప్ని వదలకపోవడంతో జయం రవి భార్య మీదున్న కోపంతో పొన్నియిన్ సెల్వన్ మూవీలో తనతో యాక్ట్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆమెతో సన్నిహిత్యంగా ఉంటూ డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ విషయం ఆర్తికి తెలిసి జయం రవిని నిలదీసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వీరిద్దరూ 2022లో విడాకుల కోసం అప్లై చేసిన పెద్దలంతా కలిసి పిల్లల కోసం మళ్ళీ కలపాలని ట్రై చేయగా 2 సంవత్సరాలైనా వీరిద్దరికి అండర్స్టాండింగ్ రాకపోవడం, మరోవైపు జయం రవి ఐశ్వర్య లక్ష్మితో పీకల్లోతు ప్రేమలో ఉండి ఒకే ఇంట్లో వీరిద్దరూ సహజీవనం చేస్తుండడంతో ఆర్తి జయం రవికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి 2 నెలల క్రితమే ఆమె ఇన్స్టాగ్రామ్లో జయం రవికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి వీరి విడాకుల విషయంపై మీడియాలో హల్చలైనా ఎవరూ అందుకు స్పందించలేదు. గాని సెప్టెంబర్ 9న జయం రవి ఆర్తి నుండి శాశ్వతంగా విడిపోతున్నాడని తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. జయం రవి ఆర్తి విడాకుల విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట కూడా అపార్థమవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. ఇది ఫోక్స్, జయం రవి ఆర్తి విడాకుల వెనుకున్న కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.